బుద్ధుని సందేశం, కోరికలు ఎందుకు దుఃఖానికి మూలం? ప్రతి మనిషి తన జీవితంలో సుఖాన్ని కోరుకుంటాడు. భోగభాగ్యాలు అనుభవిస్తూ, ప్రపంచిక విషయాలలో ఆనందాన్ని పొందే కొందరు జీవితం ఎంతో మధురంగా ఉందని భావిస్తారు. అయితే, మరోవైపు, మానవ జన్మ అనిత్యమని, దుఃఖమయమని పలువురు తాత్వికులు అభిప్రాయపడ్డారు. జననం నుంచి మరణం వరకు మనిషి అనేక దుఃఖాలను ఎదుర్కొంటాడు. ఈ భౌతిక లోకంలో లభించే సుఖాలు తాత్కాలికమైనవే. అవి ఎండమావిలా కనిపించి మాయమవుతాయి. దీనినే ఆభాస సుఖంగా పేర్కొంటారు. ధర్మబద్ధమైన సుఖం హానికరం కాదు, కాని వెంపర్లాటతో పొందే సుఖం చివరికి దుఃఖాన్ని తెస్తుంది. సుఖదుఃఖాల సమతుల్యత లేకుండా జీవితం యాంత్రికంగా మారుతుంది. కష్టాలను ఎదుర్కొన్నప్పుడే సుఖాల విలువ అర్థమవుతుంది. నిజానికి, జీవితం అనేది సుఖదుఖాల కలయిక. మనసుకు ఆనందాన్ని కలిగించే అనుభవాలు సుఖాలు, బాధను కలిగించే అనుభవాలు దుఃఖాలు. ఇవి ప్రతి వ్యక్తికి భిన్నంగా అనుభవమవుతాయి. బుద్ధుడు తన తపస్సు ద్వారా జీవితంలో దుఃఖమే అధికమని తెలుసుకున్నాడు. ఈ దుఃఖానికి మూల కారణం కోరికలేనని ఆయన గ్రహించాడు. కోరికలను జయించేందుకు ధర్మ మార్గాన్ని అనుసరించాలంటారు వేదాంతులు. సిద్ధార్థుడు తన రాజ్యాన్ని, కుటుంబాన్ని వదిలి సత్యాన్ని అన్వేషించడానికి బయలుదేరాడు. కఠిన తపస్సు ద్వారా ఆయనకు జ్ఞానోదయం కలిగి బుద్ధుడు అయ్యాడు. జీవితంలో శ్రమ లేకుండా ఏదీ సాధ్యపడదు. మహాత్మా గాంధీ చెప్పినట్లు, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది. భవభూతి తన ఉత్తర రామచరిత్ర నాటకంలో సుఖదుఖాలను బండిచక్రం వంటి వాటిగా పేర్కొన్నాడు. ఇవి ఎప్పుడూ ఒకేలా ఉండవు, నిరంతరం మారుతూ ఉంటాయి. తులసీదాసు కూడా ఇదే భావనను వ్యక్తం చేస్తూ, ప్రతి మనిషి సుఖదుఖాలను తప్పకుండా అనుభవించాల్సిందేనని చెప్పారు. శ్రీకృష్ణుడు భౌతిక సుఖాలను నమ్మి మోసపోవద్దని బోధించాడు. ఈ జీవితంలో భగవంతుడి అనుగ్రహాన్ని కోరడం ద్వారా మాత్రమే మానవ జన్మ ధన్యమవుతుంది. భక్తి, జ్ఞానం, వైరాగ్య మార్గాలను అనుసరించడం ద్వారా మనిషి నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాడు. మధ్వాచార్యులు చెప్పినట్లుగా, మనిషి జీవితంలో చేయకూడని 2 పనులున్నాయి: సుఖంలో భగవంతుణ్ణి మరవడం, దుఃఖంలో ఆయనను నిందించడం. సుఖదుఖాలు శాశ్వతం కావు. వాటిని ఆకాశంలో తేలియాడే మేఘాలతో పోలుస్తారు ఆధ్యాత్మికవేత్తలు. కష్టాలను అధిగమించిన అనుభూతి మనసుకు ప్రత్యేకమైన ఆనందాన్ని అందిస్తుంది. గతం నెమరువేసుకుంటే సుఖం రెట్టింపవుతుంది. కాబట్టి, మానవ జన్మ మాయలో పడకుండా ఉండాలంటే భగవంతుణ్ణి ఆశ్రయించడమే మార్గమని వేదాంతులు చెబుతున్నారు. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.